ఓం గం గణపతయే నమః. ఓం నమః శివాయ. ఓం శ్రీమాత్రే నమః. వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఈ జూన్ మాసంలో 18వ తేదీన చంద్రుడు పుష్యమీ నక్షత్రంలో తన యొక్క సొంత క్షేత్రమైనటువంటి కర్కాటక రాశిలో సంచారం చేస్తూ అదే రాశిలో జూన్ 2వ తేదీ నుండి కూడా అట్లాగే జూన్ 8 తర్వాత గురు శుక్రుల యొక్క రాశి ప్రవేశము అంటే కర్కాటక రాశిలో గురు శుక్రులు ఉంటూ చంద్రుడు పుష్యమీ నక్షత్రంలో ప్రవేశించి ఆ రోజున జూన్ 18వ తేదీన గురువారం రావటం గురు పుష్య యోగము అంటారు. గురు పుష్య యోగము మనకి సంవత్సరంలో ఒకసారో 2 సార్లో 4 సార్లో చాలా అరుదుగా సంభవిస్తూ ఉంటాయి. గురు పుష్య యోగం ఒకటి, ఆదివారం రోజున పుష్యార్క యోగము అంటే చంద్రుడు పుష్యమీ నక్షత్రంలో ఉన్నప్పుడు ఆదివారం వస్తే దాన్ని పుష్యార్క యోగము అంటారు. అది ఉద్యోగపరమైనటువంటి విషయాలకి అట్లాగే రాజకీయ నాయకులకి అనుకున్నటువంటి రాజకీయపరమైనటువంటి ఆ పదవులు రావటానికి, ముఖ్యంగా ఉన్నతమైనటువంటి ఆరోగ్య సిద్ధికి, తండ్రి గారికి సంబంధించినటువంటి విషయాలలో వీరికి ఉన్నటువంటి కొన్ని ఇబ్బందులు తొలగిపోవడానికి ఈ యొక్క పుష్యార్క యోగము చాలా 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 యోగాన్ని ఇస్తుంది. కానీ ఈసారి మనకి గురు పుష్య యోగము ధనకారకుడైనటువంటి కుటుంబాన్ని, సంతానాన్ని, వ్యాపారాలని, ఉద్యోగాలని, ధనాన్ని వృద్ధి చేసేటటువంటి అత్యంత శుభగ్రహము, గ్రహాలన్నిటిలోకి పెద్దవాడైనటువంటి మరి ఈ బృహస్పతి అంటే గురువు. ఈ గురువారం రోజున ఆయనకి అధిష్టాన దేవత మరి గురువారము రోజున పుష్యమీ నక్షత్రంలో చంద్రుడు ప్రవేశించినప్పుడు గురు పుష్యమీ యోగము వలన అనంతమైనటువంటి విశేష ఫలితాలు కలుగుతాయి. ఎందుకంటే గ్రహాల కన్నా పైన మనకి కొన్ని కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో నక్షత్ర మండలాలు ఉంటాయి. ఆ నక్షత్రాల్లో 18 నక్షత్రాలు కాస్మిక్ నక్షత్రాలు, మంచి ఎనర్జీ ఉంటాయి, కాస్మిక్ ఎనర్జీ. ఆ నక్షత్రాలన్నిటిల్లో కూడా పుష్యమీ నక్షత్రం అత్యంత విలువైనటువంటి కాస్మిక్ ఎనర్జీ కలిగినటువంటి నక్షత్రము ఈ యొక్క పుష్యమీ నక్షత్రం. ఇది ఆ రోజున భూమిపైకి విశేషమైనటువంటి కిరణాల ద్వారా కాంతులను వెదజల్లుతూ ఎవరైతే ఆ యొక్క గురువారము పుష్యమీ నక్షత్రం రోజున చేయవలసినటువంటి పూజా కార్యక్రమాలు చేస్తారో వారి గురించి తప్పనిసరిగా వారికి ఆ యోగాలు సఫలీకృతం అవుతాయి. ముఖ్యంగా ఈ గురు పుష్యమి యోగం రోజున ఆర్థికమైనటువంటి ధనలాభాదులు అంటే వాళ్ళు ఎంత కష్టపడ్డా కూడా ధనము రానటువంటి వాళ్ళకి ఈ రోజున నేను చెప్పేటటువంటి పరిహార క్రియ వలన తప్పకుండా లాభం కలుగుతుంది. అట్లాగే ఎవరికన్నా ఇస్తే తిరిగి రానటువంటి వాళ్ళకి కూడా ఇది వస్తుంది. ముఖ్యంగా ఉద్యోగంలో అవకాశాలు లేక, ఉద్యోగాలు రాక, ప్రమోషన్స్ లేక ఇబ్బందులు పడేటటువంటి వాళ్ళకి ఉద్యోగ సిద్ధి కలుగుతుంది. వివాహపరమైనటువంటి యోగం కలుగుతుంది. సంతానపరమైనటువంటి లాభాలు కలుగుతాయి. ఎందుకంటే చంద్రుడు పుష్యమీ నక్షత్రంలో ఉన్న, శని చంద్ర నక్షత్రంలో ఉన్న, చంద్రుడు శని నక్షత్రాల్లో ఉన్న, ఇట్లా శని చంద్రులకి గనక సంబంధం కలిగితే జాతకరీత్యా లెక్క ప్రకారం జ్యోతిష్య శాస్త్రంలో పునర్భూ దోషము అంటారు. ఈ పునర్భూ దోషం వలన కార్యక్రమాలు ప్రతిదీ కూడా ఆలస్యాలు అవుతూ ఉంటాయి. 1కి 10 సార్లు చేస్తే కానీ కార్యం సిద్ధించదు. మరి అలాంటిది ఈ చంద్రుడు పుష్యమీ నక్షత్ర దోషాన్ని పోగొట్టడానికి ఆ రోజు గురువారమై గురు పుష్యమి యోగం రావటం, మరి గురుడు కర్కాటక రాశిలో ఆయన యొక్క స్వక్షేత్రంలో ఉంటూ చంద్రుడి యొక్క స్వక్షేత్రంలో ఈయన ఉచ్చస్థితిని పొంది ఒక రకంగా గజకేసరి యోగాన్ని కూడా ఆపాదించుకోవచ్చు మనము. కాబట్టి ఈ యొక్క యోగము పొందాలంటే ఆ రోజున తప్పకుండా మరి అది జలరాశి కాబట్టి ఈ పుష్యమీ నక్షత్రానికి మీరు తప్పకుండా బ్రాహ్మణుల్ని ఏర్పాటు చేసుకొని మీ ఇళ్ళలోనైనా సరే గురువుకి సంబంధించినటువంటి 16,000 సార్లు జపాన్ని చక్కగా చేయించుకోండి. పుష్యమీ నక్షత్రానికి వీలుంటే ఒక 1000 సార్లైనా సరే 1008 సార్లు జపం ఆచరించుకొని ఆ తర్వాత ఇంట్లో మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకము గనక చేసుకున్నట్లయితే అది జలరాశి, కర్కాటక రాశి జలరాశి కాబట్టి మీరు అనుకున్న కార్యాలు అతి శీఘ్రంగా అయిపోయే అవకాశాలు ఉంటాయి.